రాష్ట్రంలో డప్పు వాయిద్య కళాకారుల బ్రతుకులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడిలాగే ఉన్నాయి. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్కు చెందిన గజ్జెల సమ్మయ్య గత 30 ఏండ్ల నుండి డప్పు వాయిద్యాలను నమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. డప్పు వాయిద్యాలతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటామని సమ్మయ్య తెలిపారు. ప్రసిద్ధ దేవాలయాలకు డప్పులు, వాయిద్యాలు తయారు చేస్తూ విక్రయిస్తామన్నారు. ఒకరోజు కూలి కూడా ఒక్కరోజు రాదని, పూర్తిగా డప్పుల తయారీ కార్యక్రమాలపైన ఆధారపడి జీవిస్తున్నామన్నారు. కిరాయి ఇళ్లలో ఉంటూ జీవనం కొనసాగిస్తున్నామని, తమకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఇంతవరకు ఎలాంటి సహాయం అందలేదన్నారు. స్థానికంగా ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ అయినా స్పందించి డప్పు కళాకారులను ఆదుకోవాలని కోరారు. మీ పేరు చెప్పు. మీ పేరు గజ్జెల సమ్మయ్య. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వృత్తిలో ఉన్నారు మీరు? నేను ఇప్పటికీ చేయబట్టి 30 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు ప్రోగ్రాములు వేసిన. ఏమేమి ప్రోగ్రాంలు వేసేది? అన్ని వేసిన. ఆదిరాని ఆడినాం, మాయస్పద్ర ఆడినాం, ఓ కైలాస ఆడినాం, రామదాస్ ఆడినాం, బాలనాగమ్మ, గజగౌరి వ్రతము, భక్త ప్రహ్లాద, భక్త సిరియాల, మస్తు భాగవతాలు ఆడినాం. ఒక 50 దాకా గజగౌరి వ్రతం ఆడినాం. ఎన్ని సంవత్సరాలు ఇప్పటికీ నేను భాగవతాలు ఆడి 40 సంవత్సరాల నుంచి భాగవతాలు. ఈ వృత్తి ఎందుకు ఎంచుకున్నావు? ఈ డప్పు ఇలా కళలో ఇప్పుడు సినిమాలు వచ్చుట్లా, వీడియోలు వచ్చుట్లా, టీవీలు నడుచుట్లా కళ నశించిపోయింది. కళను ఎవరు గైకొంటలేదు. గైకొనకనే ఏదైనా పని చేసుకొని బతకగలుగుతామని ఈ పని హైదరాబాద్కి పోయి పని నేర్చుకొని వచ్చి ఇక్కడ షాప్ పెట్టుకొని ఇదే పని మీద బతుకు. ఎట్లుంది ఈ వృత్తి మీకు? ఏమైనా తిన్నట్టు, లేకపోతే ఉన్నట్టు భూమి లేదు, ఓ జాగా లేదు, ఓ సొంత ఇల్లు లేదు, అంటే ప్రభుత్వానికి ఎప్పుడన్నా చెప్పుకున్నారా మరి? ఇట్లా చెప్పుకున్నాం. ప్రభుత్వానికి ఎన్నో దరఖాస్తులు పెట్టినాం. ఉన్నోళ్ళకి బెడ్రూములు వచ్చినాయి, ఉన్నోళ్ళకి స్టవ్ స్టేషన్ కాడ జాగాలు వచ్చినాయి. నాకు రాలే, నా 2 కొడుకులకు రాలే. కొడుకులు కిరాయి, మేము కిరాయి ఉండే బతుకుతుంది. ఇప్పుడు ఈ కిరాయేనా? ఇప్పుడు నీ సొంతమా? డబ్బా సొంతమే. సొంతమేనా? డబ్బా సొంతం. అంతే. రోజువారీ కూలి ఎంత పడుతుంది నీకు అందాజ? ఇక దొరికినాడు 500, 600, 300, 200. ఆర్డర్ ఇస్తారా ఇవి ఎవరన్నా? ఏదైనా పాత వస్తే చేసుడు. ఇక ఎవరు రాకపోతే సప్పుడు ఎవడో కూర్చుండే. ఒక డప్పుకి ఎంత తీసుకుంటారు? ఒక డప్పు కొత్తది అమ్మాలంటే 600 దాకా ఉంటుంది. అందులో మనకు ఒక 50 రూపాయలు లాభం దొరుకుతాయి. ఓకే. డోలకు? ఒక డోలకంటే అందులో ఒక 100 దొరుకుతాయి. మనం పెట్టుబడి తెచ్చి కొట్టి పెట్టుబడి పైసలు పోగా డోలకులో ఒక 100 దొరుకుతాయి. డప్పులో ఒక 50 రూపాయలు లాభం దొరుకుతాయి. ఎంతమంది నీకు కొడుకులు, బిడ్డలు? 2 కొడుకులు, ఒక బిడ్డ. పెళ్ళిళ్ళు అయినాయా? పెళ్ళిళ్ళు అయినాయి. ఎవరి వాళ్ళే ఏరుపడ్డారు. పెద్దోనికి 2 కొడుకులు. ఈ బాధను చూసి ప్రభుత్వము మాకు ఏదైనా సహాయం చేస్తే మేము బతకగలుగుతాం. మా కళ నశించిపోయింది. కళను ఎవరు గైకొండలేక ఏదో ఇదంతా పుట్టమందం ఈ పని చేసుకొని బతుకుతున్నాం. ప్రభుత్వము ఎవరైనా కానీ ఈ గజ్జెల సమ్మయ్య హుస్నాబాదు ప్రతి ఒక్క దేవస్థానానికి డోళ్ళు, తపలాలు, మృదంగాలు, కాంగోలు, కంజాలు, డప్పులు అన్నీ తయారు చేసి ప్రతి ఒక్క దేవస్థానానికి, ప్రతి ఒక్క ప్రోగ్రాము లిస్టులో కూడా ఈ బలు పంపిస్తున్నా కానీ ప్రభుత్వం కొంత సహాయం చేయాలని కోరుకుంటున్నాను. చెప్పు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నో ప్రభుత్వాలు, ఎన్నో అందరు గెలిచిన ఎమ్మెల్యేలు వచ్చేళ్ళు నా షాప్ కానివ్వండి, డబ్బులు పట్టుకొని ఫోటోలు దిగిండు, డోర్లు కొట్టుకుంటూ ఫోటోలు దిగిండు, మీకు లోను సహాయం చేస్తామన్నారు. ఒక్క ఎమ్మెల్యే కూడా ఇంత సహాయం చేయలే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా అర్తిబిడ్డలపై దయదరించి పొన్నం ప్రభాకర్ గారు ఈ గజ్జెల సమ్మయ్యకు డబ్బుల సహాయం ఇంత చేస్తే, ఇంత లోను సహాయం చేస్తే ఇంత మాల తెచ్చుకొని అమ్ముకొని బ్రతకగలుగుతాం.